హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మేము వెళ్ళిన స్వర్ణగిరి దేవాలయం అయితే ఈరోజు చూపించబోతున్నానండి. ఈ స్వర్ణగిరి ఆలయం తెలంగాణలో భువనగిరి జిల్లాలో ఒక కొండపైన అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్కి 47.3 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది. ఈ దేవాలయాన్ని 22 ఎకరాల స్థలంలో నిర్మించారండి. ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి 12 అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారు శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదాదేవి సమేతంగా మదన గోపాల స్వామి, శ్రీ గరుడాల్వర్, శ్రీ రామానుజాచార్యులు వంటి ఉప ఆలయాలు కూడా ఇక్కడ నిర్మించబడినాయండి. శ్రీ ఆంజనేయ స్వామి వారు ఇలా అనేక ఉపాలయాలు అయితే ఇక్కడ ఉన్నాయండి. మనకు ఆలయానికి వెళ్ళడానికి ప్రారంభంలోనే మనకి శ్రీవారి పాదాలు పెద్దవిగా ఇక్కడ నిర్మించబడినవండి. ఆ శ్రీవారి పాదాలను దర్శించుకున్నాక 108 మెట్లు ఎక్కి మనం ఆలయాన్ని అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆలయానికి చేరుకున్నాక ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఈ ఆలయం ఈ కొండపైన ఉండటం వల్ల చాలా చల్లని గాలి అయితే ఇక్కడ వీస్తుంది. ఈ ఆలయం ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. చాలా సుందరంగా ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ కార్యసిద్ధి ఆంజనేయుడు 27 అడుగుల విగ్రహంతో ఇక్కడ నిర్మించారండి. అంతేకాకుండా ఇక్కడ ఒక గంట ఉంది, జయగంట అంటారు. ఇది 6 అడుగుల 1500 కేజీల బరువుతో ఇక్కడ వేలాడదీసి ఉంది. కోరుకున్న కోరికలు తీరడానికి ఈ జయగంటని మోగిస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే ఇక్కడ కొలను చుట్టూ 2 అంతస్తుల భవనం అయితే నిర్మించబడింది. మధ్యలో కొలను మధ్యలో శేషశయనిపై నిద్రిస్తున్న శ్రీ నారాయణుల వారైతే ఇక్కడ ఉంటారు. చాలామంది భక్తులు తమ కోరికలను కోరుకొని రూపాయి బిళ్ళలను అయితే ఈ కొలంలో వేస్తున్నారండి. చాలా అందంగా ఉంటుంది ఈ కొలను. నైట్ పూట లైటింగ్లు అయితే చాలా మనోహరంగా ఉంది. ఈ ఆలయంలో ఉన్న ప్రతి స్థలానికి కూడా ఒక్కొక్క ప్రత్యేకత అయితే ఇక్కడ ఉందండి. సో అందరూ కూడా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయం. ఈ ఆలయానికి 20 కిలోమీటర్ దూరంలోనే యాదాద్రి కూడా ఉందండి. సో 2 టెంపుల్ని ఒకేసారి మీరు దర్శించుకోవచ్చు. చూసారు కదండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ కింద రెడ్ కలర్లో ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. ఉంటాను మరి. నమస్కారం.